గ్రూప్ దశలో వరుస విజయాలతో సూపర్ 8 కు దూసుకువచ్చిన భారత జట్టుకు ఘోర అవమానం జరిగింది. సూపర్ 8 లో భాగంగా ఆదివారం సౌత్ ఆఫ్రికాతో జరిగిన పోరులో టీమిండియా 76 పరుగుల తేడాతో ఘోరంగా ఓడింది. సూపర్ ఫామ్ లో ఉన్న భారత జట్టు ఇంత ఘోరంగా ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు. మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు సాధించారు. లక్ష్య ఛేదనలో భారత్ కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయి ఏకంగా 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి టీమిండియా సెమీస్ అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. ఈ ఓటమితో టీమిండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. చివరి 2 మ్యాచ్ల్లో భారత్ గెలిచినా సెమీస్ చేరడం అనుమానంగా మారింది. సౌత్ ఆఫ్రికాతో చేతిలో భారత్ భారీ తేడాతో ఓడింది. దీంతో టీమిండియా నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోయింది. గెలిచిన సౌత్ ఆఫ్రికా ఖాతాలో 2 పాయింట్లు చేరడంతో పాటు నెట్ రన్ రేట్ +3.800కి చేరింది. ఇక భారత్ విషయానికి వస్తే -3.800తో ఉంది. ఇది టీమిండియాకు ప్రతికూలంగా నిలిచే అవకాశం ఉంది. టీమిండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే చివరి 2 మ్యాచ్ల్లోనూ గెలవాల్సి ఉంది. గెలిచినంత మాత్రాన సెమీస్ చేరుతుందా అంటే చెప్పడం కష్టమే. టీమిండియా సెమీస్ చేరడం ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మీద కూడా ఆధారపడి ఉంది. సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వేలపై గెలిచి భారత్ చివరి 2 మ్యాచ్లను గెలిస్తే టీమిండియా సెమీస్ చేరుతుంది. అలా కాకుండా సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ చేతిలో ఓడి జింబాబ్వేపై గెలిచి, వెస్టిండీస్ భారత్ చేతిలో ఓడి జింబాబ్వేపై గెలిచి, ఇక భారత్ వెస్టిండీస్ జింబాబ్వేలపై గెలిస్తే అప్పుడు భారత్ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ లో 2 మ్యాచ్ల్లో గెలిచి 4 పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు నెట్ రన్ రేట్ లెక్కలోకి వస్తుంది. ఇదే ఇప్పుడు భారత్ ను కలవరపెడుతోంది. భారత్ నెట్ రన్ రేటు -3.800గా ఉంది. టీమిండియా నెట్ రన్ రేట్ మెరుగవ్వాలంటే వెస్టిండీస్ జింబాబ్వేలపై భారీ తేడాతో గెలవాల్సి ఉంది. అప్పుడే భారత నెట్ రన్ రేట్ మెరుగవుతుంది. లేదంటే వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికాలు సెమీస్ చేరే అవకాశం ఉంది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన పోరులో టీమిండియా ప్లేయింగ్ 11 పై కూడా విమర్శలు వస్తున్నాయి. అక్షర్ పటేల్ ను పక్కన పెట్టడం ఏంటంటూ గంభీర్ పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అదే సమయంలో వరుసగా విఫలమవుతున్న తిలక్ వర్మ, అభిషేక్ శర్మలకు ఛాన్సులు ఇవ్వడంపై కూడా మండిపడుతున్నారు. భారత్ తన చివరి 2 మ్యాచ్లను ఫిబ్రవరి 26న జింబాబ్వేతో, మార్చి 1న వెస్టిండీస్లతో ఆడుతోంది.